మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. హాయ్ అండి. హలో అండి. ఎలా ఉన్నారు? అద్భుతంగా ఉన్నాను. ఫస్ట్ ఒక పాజిటివ్ నోట్తో స్టార్ట్ చేద్దాం. అంటే ఈ ఇయర్ 2025 కన్నప్ప, మనోజ్కి మిరాయ్, నెక్స్ట్ దక్ష మీకు రాబోతుంది. ఇవన్నీ ప్లాన్ చేసి జరగవండి. ఇట్స్ డివైన్ బ్లెస్సింగ్స్ అంతే. ఆ దేవుడు ఏమనుకు మన ప్రయత్నం యత్నం దైవయత్నం. సో దిస్ ఇస్ ఆల్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అనుకోవాలి. దక్ష అన్న పేరుతోటి జస్ట్ దసరా ముందు, నవరాత్రులు ముందు ఆ పేరుతోటి రిలీజ్ అవ్వడం అనేది మేము ఎప్పుడు సమ్మర్ రిలీజు మధ్యలో రిలీజ్ అనుకున్నాం. బట్ అది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది అనమాట. ఏంటి మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి సినిమా? ఎక్స్పెక్టేషన్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ వర్డ్. బట్ నేను ఏ సినిమా చేసినా ఐ రియలీ విష్ ఇట్స్ రిసీవ్డ్ వెల్. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేసి బాగా రిసీవ్ అయితే చాలు. బికాజ్ ఐ థింక్ డిఫరెంట్లీ, నా స్టోరీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పటి వరకు ఐ నెవర్ గాన్ రాంగ్ ఇన్ అ సబ్జెక్ట్ సెలెక్షన్. అది హిట్టా ఫ్లాపా మీడియమా అది దేవుడు ఎరుగు, వెదర్ వల్ల స్ప్లిట్ వల్ల వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ I've never been wronged as an artist. So I want to continue that streak. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు మిరాయ్. అంటే యాక్చువల్లీ మనోజ్కి చెప్పాలి కానీ మనోజ్కి చెప్పినా మీకు చెప్పినా ఒకటే. మనోజ్కి చెప్పండి, he'll be very happy. మనోజ్కి ఆల్రెడీ అయిపోయింది, ఇంటర్వ్యూ చెప్పేసాడు. అంటే ఆయన సక్సెస్ని మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎలా అనిపించింది ఆ క్షణాలు? అంటే ప్రసాద్ ఐమాక్స్లో మీరు సినిమా చూశాను మనోజ్తో కలిసి. నేను ఎవరి సక్సెస్ ఉన్నా అలాగే సెలబ్రేట్ చేస్తానండి. మా ఇంట్లో హీరోలే కాదు, బయట ఉన్న హీరోలకు కూడా సినిమాని సెలబ్రేట్ చేస్తాను నేను. బట్ మనోజ్ పరాన్కి వచ్చేసరికి చాలా గ్యాప్ వచ్చింది తనకి. అండ్ ఇది 3 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన సినిమా. అక్కడ దాకా వచ్చేది, మళ్ళీ ఇంకేదో గ్యాప్ వచ్చేది ఇక్కడ దాకా. అండ్ సినిమా అల్టిమేట్గా ఎలా రిసీవ్ అవుతుందా అనేది యూ డోంట్ నో. And this success is like a real true blessing and comeback for him. So I am the most happiest. He deserves his success. Of course. Of course. ఆ సినిమాలో మీకు బాగా నచ్చింది ఏంటి అసలు? మిరాయిలో మనోజ్ క్యారెక్టరైజేషన్లో అంటే చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్. అవును, నేను అదే అన్నాను, మనోజ్ని మెచ్యూరిటీ తెలుస్తుంది. నువ్వు రాత్రం పగళ్ళు చూసే షోలు, టీవీలు, సినిమాలు, వాట్ యూ అబ్జార్బ్ అండ్ వాట్ యూ లెర్న్ ఇస్ కమింగ్ త్రూ. బికాజ్ హీ సచ్ తుంటరి ఫెలో ఆల్ ద టైమ్. ఎప్పుడు జోవియల్గా హై ఎనర్జీతో ఉండే వ్యక్తికి స్క్రీన్ మీద కూడా ఆ ఎనర్జీతోటి రావాలి అనుకుంటారు. బట్ ఆ ఎనర్జీ కూడా ఆ సటిల్ యాక్టింగ్లో భలే చూపించాడు. ఐ థింక్ నాకు మనోజ్ని పక్కన పెట్టండి, తేజాని పక్కన పెట్టండి, శ్రీయాన్ అందరినీ పక్కన ఒక దగ్గర పెడితే డైరెక్టర్ గారికి చేతులెత్తి నమస్కరించాలి నిజంగా. బికాజ్ అంత కన్విక్షన్ తోటి ఒక పాట లేకుండా ఇంత పెద్ద మ్యాగ్నమ్ ఆపస్ తోటి ఎంతమంది దగ్గర తిట్లు తినాల్సి వచ్చిందో, ఎంతమందిని కన్విన్స్ చేయాల్సి వచ్చిందో నాకు తెలీదు. బట్ అల్టిమేట్గా ఒక సాంగ్ లేకుండా కథ పరంగా ఆ కథ మాకు అర్థమయ్యేటట్టు. బికాజ్ మేము కూడా చాలా అటెంప్ట్స్ చేసాం అలాంటి స్టోరీస్లో. బట్ ఎక్కడో ఒక దగ్గర ఎక్కడో పడిపోతుంది. బట్ కథని అల్లే కొద్దీ ముందుకు తీసుకెళ్తూ బాబా నాకు పిచ్చెక్కిచ్చారు కార్తిక్ మటుకు. ఐ వాజ్ వెరీ 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 ఇంప్రెస్డ్ విత్ హిమ్. కన్ఫ్యూజన్ లేదు. అండ్ ఆ జటాయు వచ్చిన ఆ సీజీ వర్క్ కానీ మిగతా సినిమాలు కూడా హీరోలను పెట్టి గ్రీన్ మ్యాట్ వెనకాల పెట్టేసి చాలే అనుకుంటారు. అక్కడ ఒళ్ళు మండుతుంది నాకు, అంటే జనాల్ని పిచ్చోళ్ళు చేస్తున్నారు కదా అని. బట్ హీ రియలీ ఒక ఆడియన్ని ఎలా లవ్ చేశాడో సినిమాని చూసి తెలుసుకోవచ్చు. సో మై 100 మార్క్స్ గోస్ టు కార్తిక్ గారు. అండ్ ఇంకా కాస్ట్ అంతా కమింగ్ టు ద సేమ్ బుట్టా బికాస్ ఆఫ్ హిమ్. యా. దక్ష ఈ సినిమా విషయంలో మీకున్న ప్రెజర్ ఏంటి? అంటే ఈ సినిమాకు ప్రొడ్యూసర్ కూడా మీరు ఎలాంటి ఆ ప్రొడ్యూసర్ బాధలు మీకే అర్థమవుతాయండి బాబు. అఫ్ కోర్స్ ప్రతి సినిమాకి ఉన్న ప్రెషర్ ఈ సినిమాకి కూడాను. బట్ ఈ సినిమా ఫినిష్ చేసి ఒక 1 year పైన అయింది. అండ్ ఇదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి, అదిగో వచ్చేస్తున్నాం రిలీజ్కి అన్నప్పుడు
అదే మనం అనుకున్నదల్లా మనం అనుకున్నట్టు జరగదు కదా. సో ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవుతుంది అనడానికి ఫస్ట్ అండ్ 100 వరకు క్రెడిట్ గోస్ టు మై డైరెక్టర్ గారు. బికాజ్ మధ్యలో నేను నిరాశపడ్డాను, అబ్బా ఇంత కష్టపడాలా అని. ప్రొడ్యూస్ చేసిన ప్రతిసారి ఇలాగే అనుకుంటాను, రిలీజ్ అయిన 2వ వారానికి కథలు ఎత్తుకుంటాను మళ్ళీ. బట్ నన్ను నేను గివప్ చేసి అలా నిరాశపడినప్పుడు నన్ను నిజంగా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చింది మటుకు వంశీనే. అండ్ అది చెప్పకపోతే తప్పవుద్ది. బికాజ్ వంశీ గానే నాకు నిజంగా నా అండగా ఉండుండకపోతే I did not have the strength like Daksha to bring Daksha out. Yeah. ఇప్పుడు పరిస్థితులు చాలా మారిపోయాయి. నాన్నదేవికి రైట్స్ విషయంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ, అంటే చాలా గ్యాప్ తర్వాత ప్రొడ్యూస్ చేశారు కదా సినిమా. ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? దూల తీరుతుందండి. ఎలా ఉంటుంది? దూల తీరుతుంది. ఇంతకు ముందైనా అందరూ తెలిసిన వాళ్ళు, ఒక సినిమా అంటే ఒక కష్టం తెలుసు, సర్లే పాప నువ్వు ఇంత కష్టపడ్డావు, ఇంత ఇవ్వలేను, ఇంత ఇచ్చుకుంటాను అని. ఇప్పుడు ఈ కార్పొరేట్ వరల్డ్లో ఒకరు సినిమా తీని వాళ్ళు వచ్చేసి లైఫ్లో ఎప్పుడో ఎక్కడో ఒక ఇట్స్ సో ఫ్రస్ట్రేటింగ్. బట్ దట్ ఈస్ టుడే వీఆర్ డీలింగ్ విత్ AI, రైట్? వీ డెల్ట్ విత్ telephones, landline నుంచి cell phone, pager to cell phone to computers and laptops and iPads. I guess you just have to keep up with what the world, లోకం ఎలా ఉందో అలా మారుతూ ముందుకెళ్ళాలి తప్ప ఇంకా కంప్లైంట్ చేస్తుంటే అక్కడే ఆగిపోతాం. ఇంకా అంటే ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండి, ఒక పెద్ద నేపథ్యం ఉండి, అన్ని కంట్రోల్ చేయగల కెపాసిటీ ఉండి కూడా మీకే ఇలా అనిపిస్తే కొత్త వాళ్ళ పరిస్థితి ఏంటి? కొత్త నిర్మాతల పరిస్థితి? కొత్త వాళ్ళకి ఈజీగా ఉంటుందండి. నాకే ఒక డబుల్ ఎడ్జ్ సోర్డ్ అంటారు కదా, ఇటు తిప్పినా కాస్తుంది, అటు తిప్పినా తెగుతుంది. సో ఇట్ ఈస్ నాట్ యాజ్ ఈజీ యాజ్ ద ఆప్టిక్స్ కనిపించినంత ఈజీ కాదు ఈ నెరేటివ్. సో యూ షుడ్ ఆస్క్ ఆల్ ద ఉమెన్ హూ ఆర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. మీరు నిహాన్ అడిగినా ఇలాగే చెప్తుందేమో. యూనో ఇట్స్ నాట్ సో ఈజీ. మా ఆశ ఒకటి, మా టాలెంట్ ఒకటి, బట్ రియాలిటీ ఇంకొకటి. బట్ దట్ ఈస్ లైఫ్. అండ్ ఉన్నదాంతో నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి ముందుకు. సాధారణంగా మంచు లక్ష్మి గారు చేశారంటే అందులో కమర్షియల్ యాంగిల్తో పాటు ఒక చిన్న సామాజిక దృక్కోణం కూడా ఉంటుంది. సో ఈ సినిమా అలాంటి కథైనా, ఎలాంటి కథ దక్ష అనేది? అసలు అంటే ఇంతకుముందు చాలామందికి వాల్యూ ఇచ్చేదాన్ని సినిమాలో. ఈ సినిమాలో నాకు నేనే ఇచ్చుకున్నాను. అంతే, జస్ట్ పుట్టింగ్ మై సెల్ఫ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్. బికాస్ దట్ దక్ష ఇస్ దట్. నన్ను అంటే నేను కాదు, సినిమా పరంగా ఇది నేనుగా ఎన్నుకుంటే ఇంత స్క్రీన్ టైం నేను ఎప్పుడూ నా కోసం ఎన్నుకోలేదు. నేను ఎప్పుడు ఎక్కడైనా వస్తే అలా మెరుపు తీగలాగా రావాలి, ఏదో చెయ్యాలి, ఏదో ఆ క్యారెక్టర్ పరంగా నేను ఆ సినిమాలో నేను ఏంగా చూశాను. కానీ ఇది నాన్నగారు తీసుకొచ్చిన కథ నాకు. సో ఆయన ఎన్విజన్ చేసిన, హీ ఎన్విజన్ మీ లైక్ దిస్. సో ఇంటర్వెల్ బ్లాక్లో నన్ను నేను చూసుకున్నప్ప నేనైనా నేను సిగ్గుపడిపోతూ ఉంటాను అనమాట నాకు. బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ ఒక కథగా అనుకొని సినిమా తీసి వాట్ ఎవర్ ద ఇష్యూస్ వేర్ మేము ఒక రిలీజ్ డేట్ వరకు రాగలిగాము అని. మైత్రి ఫిల్మ్స్ ఇస్ రిలీజింగ్ ద ఫిల్మ్. నేను కూడా కాలర్ పుష్ప, మిర్రాయ్, దక్ష అనుకుంటూ. ఏంటంటే ఈ కథలో మెయిన్ ఎసెట్ ఏంటి? అసలు ఈ కథను మీరు చెప్పాలనుకుంటానికి కారణం ఏంటి అసలు? అండ్ దెర్ ఇస్ అ లాట్ దట్స్ హ్యాపెనింగ్ అన్ అవర్ వరల్డ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు మనం ఎవరింటికి వెళ్ళినా కోవిడ్ నువ్వు వ్యాక్సినేషన్ తీసుకున్నావా లేదా, ఒజంపిక్ తీసుకుంటున్నావా లేదా, ఇప్పుడు సన్నపడిపోయిన అందరి గురించి మోంజారా తీసుకుంటున్నారా, ఒజంపిక్ తీసుకుంటున్నారా. ఒజంపిక్ హ్యాస్ వన్ బిగ్ 5,000 మంది దే ఆర్ సూయింగ్ ఒజంపిక్ రైట్ నౌ ఇన్ అమెరికా. పడుకొని నిద్రలేస్తూ కళ్ళు కనిపించకుండా నిద్రలేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్ ప్రూవెన్. ఇది మనం ఏదో తగ్గిపోతాం, అందంగా ఉందా అని యూనో మనం ఒజంపిక్ అండ్ మొంజారా వేస్తున్నారు. బట్ వీ రియలీ డోంట్ నో వాట్ ఈస్ ద సైడ్ ఎఫెక్ట్స్. బట్ మనం అంత ఈజీగా ఏదో ఒక ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం వీఆర్ సో క్విక్ ఇన్ చేంజింగ్ అవర్ ఒపీనియన్. బట్ మనకు అనేది ఒక ఆయుర్వేదం ఉంది, మనకు అనే మర్మ అనేది ఉంది. మన కలరీ పైటు అనేది ఇట్ వాజ్ యునో గివెన్ టు ద వరల్డ్ బిఫోర్. మొన్న మిరాయ్ దాంట్లో చదువుతూనే వన్ ఆఫ్ ద 9 people అశోకుడు పంపించినప్పుడు హ్యూమన్ టచ్తో ఉండే ఫైటే జూడో అనేది. సో అది ఇంకా ఈస్టర్న్ కంట్రీస్కి వెళ్ళి మళ్ళీ మనం వెనక్కి తెచ్చుకుంటున్నాం.
So we've spread so much, and do we really, so really questioning that anamata. And మనకు బయట ఉన్న సొసైటీలో అలోపతికి మనది అనుకున్న ఆయుర్వేదానికి డిఫరెన్స్ ఏంటి, అండ్ వై ఆర్ దేర్ స్టాప్స్ రైట్ దేర్, బికాస్ మనీ ఈజ్ సో ఈజీ ఇన్ అలోపతి. ఫార్మసీ మాఫియా అలాంటి ఏమన్నా లింక్? ఇట్స్ ఎ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. మేము ఎవరిని పర్టికులర్గా ఉద్దేశించి చేయలేదు, బట్ ఒక బ్రాడ్గా ఆ నెరేటివ్ తోటి తీసుకొని చేయడం జరిగింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.